హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పాఠశాలలో అమలు చేసే విధంగా కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు బహుమతులు మరియు పురస్కారాలను అందజేశారు। ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు। విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మరి ఎక్కడా జరిగిన విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సూచనలు సలహాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు। పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన సూచనలు మరియు సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని అమలు చేసి విద్యార్థులకు మరింత ఉత్తమ విద్యను అందించడంతో పాటు పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, పట్టణ సిఐ శేఖర్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। థ్యాంక్ యూ సార్, మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము మా సమస్యలన్నీ మేము దృష్టి తీసుకొస్తాము। తర్వాత నమస్కారం। ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులు పిలిపించి స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇక్కడ చదువుతున్నారు, అట్లాగే మీ అభిప్రాయాలు టీచర్స్ యొక్క అభిప్రాయాలు మీరు ఇక్కడ మాట్లాడుకొని ఈ యొక్క స్కూల్కి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా మీతో పూర్తిగా చర్చించమని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఏ రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక పేరు పెట్టి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా చేయాలి। ఎస్పెషలీ ఈ యొక్క రాష్ట్రంలో మీ అందరి యొక్క ఆశీర్వాదంతో గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు। దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి। మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మీకు పరిచయం అవుతారు, అలాగే మీ బిడ్డ చదువుతున్నటువంటి క్లాసులో టీచర్స్ ఎవరైనా కూడా మీకు తెలుస్తుంది, అలాగే మీ బిడ్డ బాగోగుల గురించి కూడా మీరు టీచర్స్తో మాట్లాడవచ్చు। అలాగే టీచర్స్ కూడా ఏదైనా బిడ్డ బాగా చదవకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎప్పుడో చెప్పేదానికన్నా ఈ సమావేశంలోనే మాట్లాడి అలాగే భవిష్యత్తులో ఈ యొక్క స్కూల్లో కానీ విద్యార్థులు ఏ విధంగా పైకి రావాలా, అలాగే పై చదువులకి వెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా ఒక ప్రణాళికను కూడా ఇక్కడ మీరు ఎదురు కూర్చొని మాట్లాడి చేస్తే మేము పార్టీలకు అతీతంగా ఒక శాసనసభ్యుడిగా ఈ యొక్క స్కూల్కి ఇంకేదైనా అవసరాలు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా లోకేష్ బాబు గారితో మాట్లాడి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం। కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మీరందరూ కూడా పాల్గొనండి। మీరు కూడా ఈ యొక్క భోజనాన్ని రుచి చూడమని చెప్పి తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం। ఎందుకంటే గతంలో కాకుండా కొత్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో కూడా మీరు కూడా రుచి చూసి బిడ్డలకు ఇది సరిపోతుందా లేకపోతే నాణ్యత పెంచాలా అనేటువంటి విషయం కూడా మీరు అక్కడ టీచర్స్ కానివ్వండి, అక్కడ కుక్కులు కానివ్వండి చెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉందని చెప్పి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను। కాబట్టి ఇది ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఆత్మీయ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది। దానిలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను। ఎందువల్లంటే ఒక స్కూల్కి వచ్చి మా యొక్క ఉపాధ్యాయులతో వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషం। నేను సెలవు తీసుకుంటాను। జై హింద్। థ్యాంక్ యూ సార్, మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము మా సమస్యలన్నీ మేము దృష్టి తీసుకొస్తాము। తర్వాత
సునీల్ కుమార్ గారి ద్వారా అందించాల్సిందిగా ఆశిస్తున్నాము. మా పిల్లలు సార్ పోలిస్టిక్ కార్డ్స్ మా టీచర్ ఏమన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదించండి, నేను కూడా మీకు సాయం చేస్తానని చెప్పి పేరెంట్స్ రండి, తిరిగండి. ఎవరో చెప్పండి. సుబ్రహ్మణ్యం సార్ మీరు సైడ్కి ఉండాలి. సార్ స్పోర్ట్స్ స్టేట్ అండ్ నేషనల్ గూడూరు పట్టణానికి తలమానికంగా సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిలవాలని తాను ఆశిస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలో పారిశ్రామికవేత్త సిద్ధారెడ్డి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి దంపతులచే నిర్మించిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు 2వ పట్టణంలో నూతనంగా నిర్మించిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాస్పిటల్లో ఉన్న వసతులను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక, విద్య, సిద్ధారెడ్డి పార్టీలకు అతీతంగా తనకు వ్యక్తిగతంగా ఎంతో అండగా నిలుస్తూ ఉన్నారని, అలాంటి సిద్ధారెడ్డి కుటుంబం నుండి సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తన చేతుల మీదుగా ప్రారంభమైన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి వైద్య సేవలను అందించి కీర్తి గడించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు మా సిద్ధారెడ్డి గారికి నిజంగా గూడూరు ప్రజలు కృతజ్ఞత తెలపాలా. ఆ డాక్టర్
వినోద్ కుమార్ రెడ్డి గారికి లక్ష్మీశ్వర గారికి ఆశీర్వాదాలు తెలపాలా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా శ్రేయోభిలాషి మా హరిబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మీరాయి గారికి, అలాగే పెద్దలు పంచరమ్య గారికి, బాలరాజన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు పుర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. దానికి కారణం పెద్దలు సిద్ధారెడ్డి గారు. నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా పార్టీతో సంబంధం లేకుండా నాకు పూర్తిగా అన్ని విషయాల్లో సహకారం అందించినటువంటి మా సిద్ధారెడ్డి గారి యొక్క రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేను. ఇప్పుడు కూడా ఆయన్ని పెద్ద ఆయన అని ఎవరి దగ్గర అదే సంబోధిస్తాను. ఆయన మంచితనమే ఈరోజు ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అందరూ డాక్టర్లు, గూడూరులో మంచి డాక్టర్లు, సిఆర్రెడ్డి గారి దంపతులు, మదిరి రమణబాబు గారి దంపతులు, అలాగే మా డాక్టర్ గారు పటేల్ డాక్టర్ గారి యొక్క దంపతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొత్త డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి ఆశీర్వాదాలు ఇచ్చి భవిష్యత్తులో ఇది గూడూరు ప్రజలకి ఒక మంచి హాస్పిటల్గా, ఇక్కడ నాకు తెలిసి ఇంత పెద్ద హాస్పిటల్ గూడూరులో ఎక్కడ లేదు అనుకుంటాను. ఇన్ని సౌకర్యాలు, డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం, అట్లాగే ఇంత పెద్ద హాస్పిటల్, మంచి వాతావరణం, రోడ్డు పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ ఉండడం నిజంగా గూడూరు ప్రజల అదృష్టం. మా గూడూరుకి ఈ ఒక మంచి హాస్పిటల్గా మేము చెప్పుకుంటాం. మీ గూడూరులో ఏదైనా మంచి హాస్పిటల్ అంటే మాకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన భార్య గారు డెంటల్ డాక్టర్గా ఉన్నారు. హాస్పిటల్ చూస్తే అన్ని సౌకర్యాలు, ఈ సౌకర్యం లేదు, ఇంకో సౌకర్యం లేదు అనే విధంగా ఉంది. పూర్తిగా అన్ని అందుబాటులో పెట్టినటువంటి హాస్పిటల్ ఇది సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అట్లాగే భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు మిగతా ఇంకా కూడా చాలామంది డాక్టర్లు కూడా హాస్పిటల్లో పెట్టుకుంటారు. అన్ని సంబంధించిన స్పెషలిస్టులందరూ కూడా ఈ హాస్పిటల్లో పెట్టుకొని అందరూ కూడా సరసమైనటువంటి ధరలకి ఇబ్బంది పెట్టకుండా ఈ హాస్పిటల్లో చూస్తారని చెప్పి నాకు తెలుసు. ఆ యొక్క మంచి మనసు పెద్ద ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా గూడూరు ప్రజల ఆశీర్వాదం ఇద్దరు డాక్టర్లకి, యువ డాక్టర్లకి ఇద్దరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి విద్య తమ బిడ్డలకు అందుతుందని అక్కడ ఉన్న వసతులు తెలుసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించే ఆత్మీయ సమావేశం దోహదపడుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాఠశాలలో ఉన్న పరిస్థితులను స్థానిక ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి తల్లి తండ్రికి వారి బిడ్డల భవిష్యత్తుపై ఎంతో ఆసక్తి ఉంటుందని, ఈ గ్రామంలో వారి బిడ్డల చదువు ఎలా సాగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇలాంటి ఆత్మీయ సమావేశాలు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను, సూచనలను, సలహాలను ఈ సమావేశంలో అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన అందించాలని, మెరుగైన వసతులు కల్పించాలి అన్న లక్ష్యంతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించాలని ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి, విద్యార్థుల అభ్యసన ఇది చాలా మంచి సమావేశం. ఎందువల్లంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. అట్లాగే మన బిడ్డ చదువుతున్నటువంటి ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి టీచర్స్తో మీరు కూడా మా బిడ్డ ఎలా చదువుతున్నారు, ఇంకా ఏమన్నా చదివించాలా అనేటువంటి సలహాలు, సంప్రదింపులు కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా కూడా అది సాధ్యం కాదా మనకి. కానీ ఈరోజు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇటువంటి సమావేశాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టే దాఖలాలు లేవు. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందువల్ల నిజంగా ఇప్పుడే డిఎస్పీ గారు చెప్పుకుంటారు పిల్లలు ఏ విధంగా మరణ ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు, అలాగే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది కూడా మీకు చెప్పుకుంటారు. కాబట్టి అది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు పేపర్లోనే చూస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా అసలు ఏమేమి జరుగుతుంది, మన బిడ్డలు ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దీంతో పాటు ఈ యొక్క స్కూల్లో మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, పిల్లలకి ఏదైనా సౌకర్యాలు ఏమన్నా లోపించాయా, అలాంటి సౌకర్యాలు కూడా మీరు మీ యొక్క టీచర్స్ కూర్చొని ఇక్కడ మాట్లాడి మీరందరూ కూడా ఒక పేపర్ మీద అవన్నీ కూడా ఏమేమి కావాలో రాసిస్తే అవన్నీ కూడా ఇక్కడ అధికారులు గవర్నమెంట్ పంపిస్తారమ్మా. అట్లాగే మేము కూడా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే పిల్లలకి ఏదైనా టాయిలెట్స్ అవసరం ఉన్నా, అన్నపు సెక్షన్లు ఏదైనా అవసరం ఉన్నా, ఇంకేదైనా అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమావేశంలో తల్లిదండ్రులతో మాట్లాడి అవన్నీ కూడా తయారు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం దగ్గర రండి మేడం. సార్ వెనక రండి మీరు. సార్ వెనక సార్ వెనక రండి. మీటింగ్ అయిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి నుండి సూచనలు సలహాలు తీసుకుని అమలు చేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనదని, ఆ దశలో వారికి సక్రమమైన విద్యా క్రమశిక్షణ అందించగలిగితే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు. కావున మా ప్రభుత్వం విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యాలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు నిర్మోహమాటంగా వారి అభిప్రాయాలను, సూచనలు, సలహాలు ఆత్మీయ సమావేశాల్లో అందజేయాలని, వాటిని విద్యాశాఖ అధికారులు మరియు తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి అమలయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత లోకేష్ బాబు
ఈ యొక్క స్కూల్లో ఏం రీడ్స్ అవసరం మీకు ఇప్పుడే మీరు చెప్పారు. మొత్తం వస్తుంది సార్, మొత్తం 2 రూమ్ అంతా పోయిందని చెప్పారు. అది ఆ బిల్డింగ్, అది కూడా మీరు తీర్మానం చేసిస్తే ఖచ్చితంగా ఇంకేదన్నా మీకు వాటర్ సప్లై సమస్య ఉన్నా, ఇంకేదైనా గ్రౌండ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా మీరు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు ఏమేమి ఇక్కడ వెయిట్ చేస్తున్నారో, ఏ ఇబ్బంది పడుతున్నారో తల్లిదండ్రులు డిస్కస్ చేసి మీరు కానీ గ్రౌండ్ డిప్యూటీ గారికి ఇస్తే ఆయన జిల్లా కలెక్టర్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి పంపిస్తారు. నాకు కూడా ఒక కాపీ ఇస్తే నేను లోకేష్ బాబు గారితో మాట్లాడి వీలైనంత త్వరలో మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చాడు బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణం క్రీడలకు కేంద్రంగా మారుతుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శంకర అల్యూమినియం మరియు ఆదిశంకర టీం మధ్య నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి క్రికెట్ లీగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వం స్టేడియంలో వివిధ రకాల క్రికెట్ టోర్నమెంట్లు ఆనవాయితీగా నిర్వహిస్తున్నారని, అదేవిధంగా హాకీ క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీలు మరియు కోచింగ్ క్యాంపులు గూడూరులో జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. సార్ సునీల్ కుమార్ సార్, ఈ రైటప్ మీకోసం నేను ఒక కపుల్ ఆఫ్ లైన్స్ రాయిపించుకున్నాను సార్ మా ఫ్రెండ్ దగ్గర. ఐఎమ్ నాట్ సో కంఫర్టబుల్ ఇన్ తెలుగు, బట్ మీకు క్రికెట్ పోటీ మాకు కూడా ఇష్టమైనా నేను కూడా ఆడేవాడిని. జనవరి 13, 14, 15 తేదీల్లో అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో మేము అందరం కూడా పాతవాళ్ళం, మేమందరం కూడా ఆడతాం. మేము కూడా మీలాగనే పాల్గొంటున్నాం. మాకు కూడా ఒక టీం ఉంటుంది, దాదాపుగా 15-20 టీంలు వస్తాయి. మేము అక్కడ ఆడి విన్నర్గా వచ్చేటువంటి పరిస్థితి. గతం నుండి నేను మున్సిపల్ చైర్మన్, 95లో మున్సిపల్ చైర్మన్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పెడుతూనే ఉన్నాం. ఎందుకంటే మాకు కూడా అంటే పెద్దగా ఆడలేం, కానీ ఆశ కాలేజీ దగ్గర నుండి వచ్చిన రాకపోయినా డీప్లో ఉంటాను నేను, అంటే డీప్ ఆపుతుంటా, అంతేగాని వచ్చి బాల్ నాపే పరిస్థితి కాదు. అలాగే మొన్న ఆడేటప్పుడు నాకు చెయ్యి ఇరిగిపోయింది. పరిగెడంలో వయసు మర్చిపోయి పరిగెచ్చా, పడిపోయినా చెయ్యి ఫ్రాక్చరు, ఈ మొహం అంతా ఈ ఘాట్లు ఇవన్నీ కూడా అయిపోయి కూడా మానలా. ఎందుకంటే వయసు తగ్గట్టు చేస్తేనే మనకి ఇబ్బంది లేకుంటుంది. వయసు పెట్టుకొని మనం అప్పట్లాగా ఆ వయసులాగా చేయాలంటే కొన్ని పొరపాటు జరిగితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పి సీనియర్స్కి రిక్వెస్ట్ చేస్తాను. పిల్లకాయలు ఏం లేదు, యాక్టివ్గా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. పిల్లకాయలు అంతా కూడా మిసాలు కూడా సక్రమంగా కొంతమందికి రాలేదు, సంతోషం. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మా గాంధీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అది ఫ్రెండ్లీ మ్యాచ్గా అనుకొని అందరూ కూడా మళ్ళీ ఇప్పుడే చెప్పారు, త్వరలో కూడా మళ్ళీ మీ పాత బ్యాచ్ కూడా ఇక్కడ రావాలని చెప్పి ఐడియాతో ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. సంతోషం. ఆయన చెప్పిన విధంగా మీరు చదివే బిడ్డల తల్లిదండ్రులు వస్తే కూడా మంచిది. ఇప్పుడు జరిగేది అదే, ఇప్పుడు లోకేష్ బాబు గారు పెట్టింది అదే ఆ కార్యక్రమమే. కాబట్టి వాళ్ళు కూడా వస్తే కాలేజీని చూస్తారు, మీ కాలేజ్ లెక్చరర్స్ని చూస్తారు, మీ ప్రిన్సిపాల్ని చూస్తారు, వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్తారో కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభాకర్ అండి అడు చూడు అన్నా, అడు చూడు. ఓకే ఓకే వరుణ్ సిల్క్ ఓకే
పారిశుద్ధ్య లోపంతో గూడూరు పట్టణంలో విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయని పట్టణంలో వెంటనే ఫాగింగ్ ఏర్పాటు చేయాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లను కోరినట్లు ఇన్సాఫ్ కమిటీ నాయకుడు జమాల్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ కు సిపిఐ నాయకులు మరియు ఇన్సాఫ్ కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు సిపిఐ ఇన్సాఫ్ కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఇన్సాఫ్ కమిటీ నాయకుడు జమాల్ మాట్లాడుతూ పట్టణంలో దోమల వ్యాప్తి విపరీతంగా ఉందని, దీనివల్ల విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే ఫాగింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ను కోరామన్నారు. అదేవిధంగా పట్టణ పరిధిలో కుక్కలు ఎక్కువ సంఖ్యలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, కాళేశ, ప్రభాకర్, శశి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిశాము. పట్టణంలోని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యంగా గూడూరు పట్టణంలో దోమలు ఎక్కువైపోయి ప్రతి ఇంట్లో ఒకరు జ్వర పీడితులు ఉన్నారు. జ్వరాల బారిన పడి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడి అందరూ అవస్థలు పడుతున్నారు. దీంతో మేము ఇక్కడికి వచ్చి ఫాగింగ్, ఇంతకుముందు మున్సిపాలిటీలో ఫాగింగ్ చేసేవాళ్ళు, దోమలు లేకుండా పోయేటి. ఇప్పుడు ఫాగింగ్ చేయడం లేదు. ఆ ఫాగింగ్ ప్రతిరోజు చేయాలని చెప్పేసి, ప్రతి వార్డులో చేయాలని చెప్పేసి, ప్రధానంగా మురికి వార్డుల్లో ఫాగింగ్ చేయాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చాము. అలాగే గూడూరు పట్టణంలో కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది. గుంపులుగా కుక్కలు వచ్చేసి మనుషుల మీద, పాచారుల మీద, చిన్నారుల మీద పడి దాడి చేస్తున్నాయి. ఆ విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా ఏజీఎన్పి భూగర్భ గ్యాస్ డ్రైనేజ్ వాళ్ళు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ 4 రోడ్ల కూడల్లో పెద్ద గుంటలు చేసేస్తున్నారు పైప్ లైన్ వేసేదానికి. ఆ గుంటల్లో వాహనాలు పడి ప్రమాదాలు పాల్పడుతున్నారు. ఇంతకుముందు కూడా మన గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమ రాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. राजू नाम देश का, पुष्पा नाम के, माँ महेश नाम देश का, दिलीप कुमार नाम देश का, सकुटुंब यो नक्षत्र मपाभायितरं वेद आयुद्रभान् भवति यो नक्षत्र मपाभागोविन्द कृष्णाय दुःखमानविच्छुर्देव वाश्वर नमो नमो नरसिंहाय नमो नमः क्रोरसिंहाय नमो नमः श्रीमता सिंहाय नमो नमः ध्याया सिंहाय नमो नमः श्रीगल्याद्रिसिंहाय नमो नमः श्रीमता తగ్గిందా తీసుకుంటాం.
ఇవి ఈ రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.